తల్లేమో స్వప్నకిద్దామనేది తల్లి యొక్క ఆలోచన ఉంది వెంకటమ్మది. అయితే తల్లి బిడ్డ స్వప్నతో కలిసి ఇదే ఊర్లోనే గ్రామంలో నివసిస్తుంది. తల్లి పేరిట ఉన్న 4 ఎకరాలను ఈ స్వప్న గూడా దగ్గరుండి ఆ పొలం పనులు అవి ఇవి చేయించడం చేస్తుంది. అటు చేవెళ్లలో న్యాయ వృత్తి చేపడుతూనే ఇక్కడ 4 ఎకరాలు తల్లి పేరు మీద ఉన్నటువంటి 4 ఎకరాలను గూడా ఆమె దగ్గరుండి చూసుకుంటుంది. అయితే రాజు తల్లికి తెలవకుండా 4 ఎకరాలు చేసుకునేంబడే ఇక ఏం చేసిందంటే స్వప్న ఇట్లయితే కాదు మా అన్న ఏదైనా చేస్తాడు. ఇంక నా పేరు మీదకి తెచ్చుకోవాలని ఆమె ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఆ 4 ఎకరాల్లో తల్లి పేరిట ఉన్న 4 ఎకరాల్లో ఒక ఎకరా అమ్మడానికి ఇప్పుడు నించున్న ప్రాంతం ఇదే. ఈ చుట్టుపక్కల 4 ఎకరాలుంది. ఇప్పుడు నేను నించున్న ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఇక్కడనే చదును చేపిస్తున్నది పొలం. అంటే మామూలుగా ట్రాక్టర్‌తో దున్నిపిస్తున్న క్రమంలో ఒక ఎకరా అమ్మడానికి ఆమె ఇక్కడ బేరం పెట్టుకున్నది. పెట్టుకున్న క్రమంలో అన్నకు ఇక రగిలిపోతున్నాడు. అయితే ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా మళ్ళీ కంటిన్యూ చేస్తా. జనవరి ఈ ఈ అంటే లాస్ట్ మంత్ జనవరిలో ఇదే కేతిరెడ్డిపల్లి గ్రామంలో స్వప్న స్కూటీపై వెళ్తున్న క్రమంలో కారు ఢీకొట్టింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది మా అన్న పనే, మా అన్ననే చేయించిండు. మా అన్ననే చేయించిండనేది పోలీసులకు ఫిర్యాదు చేయడంతోటి ఇంకా పగ పెంచుకున్నాడు. పగ పెంచుకున్నాడు, ఇక రగిలిపోతున్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తా ఉంది ఈ యొక్క ఇన్సిడెంట్ చూస్తుంది. అయితే నిన్న బుధవారం, ఈరోజు 5 కదా, నిన్న 4 తారీఖు ఇదే పొలంలో చదును చేసి ఒక ఎకరం అమ్మడానికి స్వప్న పూనుకున్నది. అది గమనించిన రాజు ఓవైపు చెల్లిపై రగులుతూనే కేసులు పెట్టింది, రకరకాల వేధిస్తుంది, 4 ఎకరాలు నాకు రాకుండా చేస్తుందని ఆ కోపంతో ఇక్కడే నేను చూపించిన ఇప్పటిదాకా ఆ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ట్రాక్టర్ అది దున్నుతుంటే ఆమె అక్కడ కూర్చున్నట్లు చెప్తా ఉన్నారు ఇక్కడ స్థానికులు. అయితే రాజు అప్పటికే రగిలిపోతున్న క్రమంలో రాజు అతని వెంట కత్తి ప్లస్ ఒక ఇద్దరు ముగ్గురిని వాళ్ళ స్నేహితులో లేకపోతే ఎవరో ఇక ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని వచ్చి ఇక ఇక్కడనే ఎందుకు చదును చేపిస్తున్నావు పొలం, నీదా పొలం, అమ్మ పేరు మీద ఉంది, నీకెందుకు వస్తుంది ఆస్తి, నువ్వు బిడ్డేవు కదా నీకెందుకు వస్తా అని ఇట్లా రకరకాల వాదన, పెనుగుసలాట, భూ వివాదం అంటే ఇక్కడ బాగా గొడవ జరగడంతో అక్కడే నేను చూపించిన ప్లేస్ ఉంది కదా, అక్కడనే గొంతు మీద దాడి చేసిండు కత్తితోటి, తన వెంట తెచ్చుకున్న కత్తితోటి దాడి చేసి పారిపోయినారు. అదే ప్లేస్లో అక్కడ ఉంటుంది రైట్ సైడ్లో, పూర్తిగా పారిపోయారు. పారిపోయిన తర్వాత తల్లి వెంకటమ్మ కూడా ఇక్కడనే ఉన్నది. అప్పుడు దాడి చేస్తున్నప్పుడు పొలం దున్నుతున్నారు కదా వీళ్ళు, తల్లి ఉన్నది, స్వప్న ఉన్నది. అయితే స్వప్నపై దాడి చేసి పారిపోయింది. ఇక ఇక్కడ ఉన్న స్థానికులు వీళ్ళంతా ఆమెను హాస్పిటల్ తీసుకుపోయినరు. తీసుకుపోయే లోపే చనిపోయింది. ఇది జరిగిన స్టోరీ. మరి ఎందుకయ్యా ఈ హత్య జరిగిందంటే ఇదంతా మొయినాబాద్ అంటే మీకు తెలుసు, కోట్లల్లో బేరం ఉంటుంది. కోట్లు కోట్లు పలుకుతాయి ఇక్కడ భూములు.